నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సంధ్య థియేటర్ ఘటన విషయంలో అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేయటం నిన్నటి నుంచి ఆ హై డ్రామా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఎట్టకేలకు అల్లు అర్జున్ అయితే మరి విడుదలై బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, ఇక ఈ అంశం రాజకీయ రంగు పులుముకోవటం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఇటు వైసీపీ నాయకులు చాలా మంది స్పందించారు. ఇక దీని వెనక చంద్రబాబు హస్తం ఉందని, మరి చంద్రబాబు ఆజ్ఞతోనే ఆయన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి కూడా మరి అల్లు అర్జున్ కి సపోర్ట్ చేయలేదు అన్న విధంగా మాట్లాడిన నేపథ్యంలో మరి అల్లు అర్జున్ ని వైసీపీ తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తుందా? మరి ఈ ఘటన తర్వాత అల్లు అర్జున్ రాజకీయ ఎంట్రీ ఏమన్నా ఇవ్వబోతున్నారా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ అంకంరావు గారు, ముందుగా మీరు చెప్పండి. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో మనం చూసాము వైసీపీకి సంబంధించినటువంటి చాలా మంది ప్రముఖులు బయటకు వచ్చి ఆయన అరెస్ట్ వెనక చంద్రబాబు హస్తం ఉందని కావచ్చు, చంద్రబాబు చెప్పినట్టే ఆయన శిష్యుడు కూడా స్పందిస్తున్నారని ప్రచారం చేయడం మనం చూసాము. అండ్ ఈ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అవ్వబోతుందో అప్పటి నుంచి కూడా అంబటి రాంబాబు వరుసపెట్టి దీనిపైన ట్వీట్లు చేయటం, ఇంకా వాళ్ళ సినిమాకు సంబంధించినటువంటి బ్యానర్స్ కూడా వీళ్ళు కట్టడం, అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కూడా పెట్టుకోవటం. సో ఏం జరుగుతుందంటారు దీని వెనక? అసలు రాజకీయ హస్తం ఉండేలా చేసింది ఎవరంటారు? వాళ్ళే దీనిపైన స్పందించి ఇప్పుడు ఈ కుట్ర వెనుక రాజకీయ అరెస్ట్ వెనుక రాజకీయ హస్తం ఉందని చెప్పి వాళ్ళే మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముందు నుంచి కూడా అంబటి రాంబాబు ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ ట్వీట్లు పెట్టాడు, చూడమని చెప్పని ఆయన ప్రచారం కూడా చేసిన మాట వాస్తవమే. ఈ చిత్రం విడుదల సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి గారు చనిపోయినప్పుడు స్పందించాల, ఆ కుటుంబానికి సానుభూతి కూడా చెప్పాల. అంటే పార్టీ వాళ్ళు ఎవరు కూడా దాని గురించి స్పందించలేదు, చెప్పలేదు. ఈరోజు అల్లు అర్జున్ అదుపులో తీసుకున్న తర్వాత కలుగుల ఎన్నికలని బయటకు వచ్చినాయి మూడే. గుర్తుపెట్టుకుని గుంపు చాలా ఉంది, వచ్చింది మాత్రం ముగ్గురే. మిగిలిన వాళ్ళు ఎవరు బయటకు కూడా రాలేదు, వాళ్ళకి మాట్లాడట్లేదు. అంటే ఇక్కడ అంబటి రాంబాబు ముఖ్యంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, మామూలుగా సహజంగా ఇంకొక నాని మాట్లాడాలి, ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు, అందువల్ల ఈయన ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రాబల్యం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బంధం కూడా పెరుగుతూ ఉంది. దాన్ని చూసి తట్టుకోలేక ఏ విధంగా అయినా సరే గతంలో ఒక అంటే ప్రచార వేదికలో, వాళ్ళ చిత్రానికి సంబంధించిన ప్రచార వేదికలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడమంటే నేను మాట్లాడను అన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి విభేదాలు ఉన్నాయని చెప్పని ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ని డైవర్ట్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశారు. సహజంగానే ఆయన నంద్యాల ఉప ఎన్నికల్లో ఆ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి కూడా ప్రచారానికి వెళ్ళారు. దాన్ని కూడా ఏదో చేయాలని ప్రయత్నం చేశారు. విఘ్నులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, అభిమానులు కూడా 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసాన్ని గుర్తించేసి ఏకతాటిపై నిలిచి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలిచారు. అట్లాగే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారు. అది చూసి తట్టుకోలేకపోతున్నారు. ఏదో విధంగా ఇంకా విభజించాలని గతంలో వాళ్ళు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు, మతాల మధ్య చిచ్చు పెట్టారు, కులాల మధ్య చిచ్చు పెట్టారు, కానీ అంతిమంగా లబ్ధి పొందలేకపోయారు. అంటే ప్రజలు గుర్తించారు వాళ్ళు ఎలాంటి వికృత క్రీడలు రాజకీయంగా ఆడుతున్నారో గుర్తించారు, కాబట్టి దూరంగా పెట్టారు. ఇప్పుడు దీన్ని ఏదో విధంగా రాజకీయ అంశం చేస్తే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఇక్కడ ఉన్నాడని ఆయన చెప్తూనే ఉన్నాడు, నేను చంద్రబాబు నాయుడు గారి సహచరుణ్ణి, నా పార్టీ వేరు ఆయన పార్టీ వేరు, కలిసి ఉన్నప్పుడు కలిసి ఉన్నాం అని చెప్తున్నా కూడా ఇంకా ఇక్కడేదో లబ్ధి పొందడం కోసం, దీన్ని ప్రజల దృష్టిలో తీసుకెళ్లడం కోసం, బీఆర్ఎస్కి లబ్ధి ఇక్కడ చేకూర్చడం కోసం అక్కడ ఇద్దరికి అంటే మెగా కుటుంబానికి అల్లు కుటుంబాన్ని వేరు అని చెప్పే ప్రక్రియలో భాగంగా వాళ్ళు ఆడుతున్నటువంటి రాజకీయ క్రీడ ఇది చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా గమనించారు. వాళ్ళు కీలేరికి వాత పెట్టారు, అయినా వాళ్ళు ఇంకా దాన్ని గుణపాఠాలు నేర్చుకోవటంలా. ఇక్కడ జరిగిన ఉదంతానికి సంబంధించినంత వరకు ఆ విషయంలో కనుక మనం కొంచెం లోతుగా వెళ్తే అసలు ముందుగా చూసుకుంటా ఉంటే సత్యమూర్తి గారు వాట్సాప్ సందేశం ఇచ్చింది ఎవరు, అభిమానులందరూ అక్కడ రమ్మని చెప్పింది ఎవరు, దీన్ని ప్రచారం చేసింది ఎవరు, ఇది కూడా రేపు ఈ కోణంలో కూడా విచారించాలి. ఇప్పుడు అక్కడ సంధ్యా థియేటర్లో 1000 మంది వరకు రావచ్చు, మరి 10,000 మంది అక్కడ గ్యాదర్ అయిన తర్వాత దానికి సంబంధించిన ముందస్తు చర్యలు తీసుకోకపోవటం వల్ల పోలీసుల వారు కావచ్చు, థియేటర్ యాజమాన్యం కావచ్చు, వాళ్ళిద్దరు కూడా దానికి బాధ్యులే, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి గతంలో నేను 20 సార్లు 30 సార్లు వెళ్ళానని చెప్తున్నటువంటి అల్లు అర్జున్ అంతకుముందు ఇట్లానే వెళ్ళాడా? ఈ విధంగా హంగామా చేసుకుంటూ వెళ్ళారా? అంతమంది అభిమానులు అక్కడ వచ్చారా?
వచ్చినప్పుడు ఓపెన్ టాప్ జీబులో వాళ్ళందరం తీసుకొని వెళ్ళాడా? లేదు కదా. ఇప్పుడే ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? అలా చేసినందువల్ల ఇది అలా జరిగిందనేది మాత్రం వాస్తవం. అతను సంబంధం లేదనేది ఎంత వాస్తవమో, అతను అలా చేసినందువల్ల ఇలాంటి తొక్కిసలాట జరిగి ఒక మనిషి చనిపోయారనేది కూడా వాస్తవం. దీన్ని కూడా గమనించుకోవాలి. అయినా రాజకీయం చుట్టూ తిరుగుతున్నారంటే వాళ్ళు ఒకసారి కను తెరుచుకోవాలి. వాళ్ళను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు. అంతిమంగా నష్టపోయేది ఎవరనేది కూడా వాడు కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళ క్రీడలో ఎంతమంది బలయ్యారో చూసుకున్న తర్వాత వాళ్ళ కనువిప్పు కలుగుతుందని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్. సత్యమూర్తి గారు మీరు చెప్పండి. మొదటి నుంచి చూస్తూనే ఉన్నాము, ఈ సినిమా రిలీజ్ దగ్గర నుంచి కావచ్చు, అంతకుముందు అల్లు అర్జున్ గారు ఆయన ఫ్రెండ్ కోసం సపోర్ట్ కోసం వెళ్ళి ప్రచారం చేసినప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ మా సైడు, మా వ్యక్తి అనే విధంగానే వైసీపీ పోర్ట్రేట్ చేస్తూ వస్తుంది. సో ఈ సినిమా దగ్గర నుంచి కూడా, రిలీజ్ డేట్ దగ్గర నుంచి కూడా అంబటి రాంబాబు గారు ట్వీట్ చేయడం, వాళ్ళు స్పందించడం, ఇదంతా సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది. అల్లు అర్జున్ గారికి ఇదంతా అర్థం అవ్వలేదంటారా? ఎందుకంటే ఆయన ఎక్కడ ఖండించిన సందర్భం మనం చూడలేదు. సో ఇంత జరుగుతున్న తర్వాత, ఇంత జరిగాక కూడా అందరికి ఒకే డౌట్ వస్తుంది, ఏంటి మరి అల్లు అర్జున్ కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారా అని. సో ఆ ఛాన్స్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందంటారా? ఇలాంటి విషయాన్ని అల్లు అర్జున్ మరి ఖండించకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీరేం చెప్తారు? ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనిషి ఏమనుకుంటాడంటే, అంటే ఒక స్థాయి అంటే బాగా డబ్బులు సంపాదించిన వాడు ఏమనుకుంటాడంటే, నేను ఆఫ్టర్ ఆల్ దేవుడిది ఏముంది అంతా నేనే అనుకుంటాడు. అట్లాగే ఒక సినిమా హీరో అయ్యి నిలదొక్కుని ఒక పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత బహుశా అందరూ అదే ఫీలింగ్లోకి వస్తారేమో. ఆఫ్టర్ ఆల్ దేవుడే ఉంది, ఆఫ్టర్ ఆల్ దేవుడు మనకి సాటియా, మనకున్నంతమంది ఫ్యాన్స్ దేవుడికి ఉంటారా అని ఆలోచిస్తారేమో తెలియదు. వీళ్ళందరూ కూడా వచ్చిన దాన్ని, అంటే వచ్చిన ప్రాముఖ్యతని, ప్రాధాన్యతని, డబ్బుని హంబుల్గా స్వీకరిస్తే వాళ్ళు గొప్ప మనుషులు అవుతారు. అట్లా కాకుండా ఇది నా గొప్పతనం, వేరే వాడెవడు నాకు సాటి రాడు అని అనుకుంటే వాడి పతనం ఆ రోజు నుంచే మొదలవుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఈ అల్లు అర్జున్ విషయానికి వస్తే, అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నిలదొక్కుకోవటానికి ఎన్ని పాటలు పడ్డాడో మనకు తెలుసు. వాళ్ళ నాన్న పెద్ద ప్రొడ్యూసర్ అయినా, మొత్తం అన్ని థియేటర్లు ఆయన గుప్పిట్లోనే ఉన్నా, మొత్తం డిస్ట్రిబ్యూషన్, సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మొత్తాన్ని శాసిస్తున్న వ్యక్తి సంబంధించిన కొడుకైనా ఎంత తన్నుకలాడాడో మనం చూసాం. అల్లు అర్జున్ కూడా తను అనుభవించిన ఆ కష్టాలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి అనుక్షణం. అంతే తప్ప ఒక సినిమా సక్సెస్ అయిపోయింది కదా అని వాడెవడు వీడెవడు దేవుడెవరు అంటే కుదరదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు ఎవరెవరు సపోర్ట్ చేశారో మనం చూసాం. ఎవరు ఎందుకు సపోర్ట్ చేశారో కూడా మనకి స్పష్టంగా తెలుసు. అంటే మనకి అంటే మొత్తం ప్రజలందరికీ కూడా తెలుసు. లక్ష్మీపార్వతికి ఏం సంబంధం, ఎందుకు చేసింది? లక్ష్మీపార్వతికి ఏ రకంగా సంబంధం? తర్వాత ఈ అంబటి రాంబాబుకి సినిమా సక్సెస్ కావాలా, ఫెయిల్ కావాలా, అతనికి ఏం సంబంధం? అతను ఏమన్నా ప్రొడ్యూసర్ ఆ సినిమాకి? అతను ఏమన్నా అందులో పార్ట్నరా? ఏంటి వాట్ ఈస్ ఇస్ ఇది? రీల్స్ చేస్తాడు కాబట్టి తదుపరి చిత్రంలో అవకాశం ఇస్తాడని చేసి ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, అంబటి రాంబాబుని జగన్మోహన్ రెడ్డి ముందరికి తోసి నువ్వు పెట్టు అని పెట్టించాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నా, నేను దానికి కూడా వస్తాను. నేను ఇదేంటి అంటే, అంబటి రాంబాబు కాపు కులస్తుడు కాబట్టి ఈ మొత్తం ఈ ఫ్యాన్ ఫెయిర్ మొత్తాన్ని తన వైపుకు లాక్కోవటానికి అంబటి రాంబాబు కులాన్ని ఉపయోగించుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకం ఇది. అట్లా చెప్పి ఈ అల్లు అర్జున్ నా మనిషి అన్న ఒక పిక్చర్ని ఇవ్వటానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకం ఇది. అట్లా వచ్చాడు, ఓకేనా? ఆ తర్వాత ఇంకొక ప్రముఖుడు ట్వీట్ పెట్టాడు, రామ్ గోపాల్ వర్మ ఏమంటాడు అంటే, ఇప్పుడు చాలా ఉత్సవాలు దేవుడికి సంబంధించిన ఇవన్నీ జరుగుతాయి కదా, అందులో స్టాంపేడ్ జరిగి మనుషులు చచ్చిపోతే దేవుడి మీద కేసు పెడతారా అని అడిగాడు. ఈ పాయింట్ చెప్పటానికి నేను ఇంతసేపు
ఈ ఇంట్రడక్షన్ చెప్పింది. అంటే దేవుడి మీద కేసు పెడతారా అన్న ఒక క్వశ్చన్ రామ్ గోపాల్ వర్మ అడగటం అనేది పాయింట్ నెంబర్ 1 అతని మూర్ఘత్వానికి ఫస్ట్ నిదర్శనం. పాయింట్ నెంబర్ 2 అల్లు అర్జున్ని సపోర్టు చేయమని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ రాకపోతే రామ్ గోపాల్ వర్మ ఇట్లా స్పందించాడు. అందుకని ఏంటి అంటే ఇదంతా కూడా మీరు ఇంట్రడక్షన్లో కూడా మీరు చెప్పారు, ఇదంతా మరి అల్లు అర్జున్కి అర్థం కాదా అని అడిగారు. అల్లు అర్జున్ ఏం చూస్తున్నాడు అంటే ఏమి చూస్తున్నాడు, ఏమి చేస్తున్నాడు అంటే తను చిరంజీవి కన్నా గొప్పవాడు కావాలని, తను పవన్ కళ్యాణ్ కన్నా పాపులర్ కావాలని, తను రామ్ చరణ్ కన్నా అధిక ధనవంతుడు కావాలని ఈ ప్రయత్నాల్లో ఉన్నట్టు కనపడుతుంది. నాకు అర్థమైంది అయితే అది, నాకు అర్థమైన పాయింట్ అయితే అది. లేకపోతే ఒక సినిమా 2 సినిమాలు హిట్ అయినంత మాత్రాన, ఏదో ఒకళ్ళు వచ్చి వేరే బిరుదు ఇచ్చినంత మాత్రాన, ఏదో స్టైలిష్ స్టార్ అని అన్నంత మాత్రాన నువ్వు పొంగిపోకూడదు. నువ్వు బాధ్యతగా ఉండాలి. బాధ్యతగా ఉండకుండా నువ్వు వెళ్ళి నేను ఎలక్షన్లో నువ్వు ప్రచారం చేశావు, నువ్వు ప్రచారం చేసిన వ్యక్తి గెలిచాడా? మరి నువ్వేం పాపులరు అంకబ్రదర్, అంతేనా? నువ్వు వెళ్ళి ప్రచారం చేశావు, ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళి, స్థానిక పోలీసుల పర్మిషన్ కూడా లేకుండా వెళ్ళి నువ్వు ప్రచారం చేసిన వ్యక్తి గెలిచాడా? ఒక క్యాండిడేట్ని గెలిపించలేకపోయావు, రాజకీయాల్లోకి నువ్వేం వస్తావు? రాజకీయాల్లోకి నువ్వు పనికొస్తావా? ఇవన్నీ క్వశ్చన్లు ఎందుకు అడుగుతున్నానంటే జాగ్రత్తగా ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే పేరు ప్రఖ్యాతులు డబ్బులు వచ్చిన తర్వాత హంబుల్గా ఉండాలి, ప్రజలకి కృతజ్ఞతగా ఉండాలి. అంతే తప్ప నా ఫ్యాన్స్ అందరూ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అనుకున్నాడు కదా, 151 స్థానాలు వస్తే ఆఫ్టర్ ఆల్ దేవుడు ఎంత నేను సృష్టించిన వాడు దేవుడు అన్నట్టుగా ప్రవర్తించాడు. అదే ప్రవర్తన నాకు అల్లు అర్జున్లో కూడా కనపడుతున్నది. ఐ మే బి రాంగ్, నేను తప్పు కావచ్చు, కానీ నాకు కనపడుతున్నది అల్లు అర్జున్లో చూస్తే దేవుడు ఎంత ఆఫ్టర్ ఆల్ అని ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించాడో అటువంటి ప్రవర్తన అల్లు అర్జున్లో నాకు కనపడుతున్నది. చిన్నవాడు, వయసులో చిన్నవాడు కాబట్టి నాకన్నా నేను క్లియర్ కట్గా చెప్తున్నా, అల్లు అర్జున్ ప్రవర్తన కనుక మార్చుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే పొలిటికల్ దీనికి అది ఇది ఇవి కాదు. సినిమాలో యాటిట్యూడ్ ఉన్నవాళ్ళని ఎవరిని కూడా తీసుకోరు. పెద్ద పెద్ద నటులు ఉన్నారు, వాళ్ళు యాటిట్యూడ్ ప్రదర్శిస్తే వాళ్ళు ఉండరు సినిమా రంగంలో. అంకమరావు గారికి సినిమా రంగంతో చాలా పరిచయం ఉంది, ఆయన చాలా చాలా సినిమాలు కూడా ఆయన ప్రొడ్యూస్ చేశారు. యాటిట్యూడ్తో ఉంటే వాడి దగ్గరికి రానివ్వదు సినిమా ఇండస్ట్రీ. హంబుల్గా ఉండాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకొని ఇప్పుడు ఒక్కసారి జైలు గోడల్లో దగ్గరికి వెళ్ళి జైలు గోడల్ని టచ్ చేసి వచ్చిన అల్లు అర్జున్ కళ్ళల్లో స్పష్టంగా భయం కనపడుతూ ఉన్నది. అల్లు అర్జున్ జీవితంలో ఊహించని ఇంకొక సంఘటన ఏంటంటే గాంధీ హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ డాక్టర్ ముందర స్టూల్ మీద కూర్చోవాల్సి వచ్చింది. అల్లు అర్జున్ గుర్తుపెట్టుకో, నీ ప్రవర్తన సరిగా లేకపోతే ఇటువంటి ఇన్సిడెంట్స్ నీ జీవితంలో మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. గాంధీ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ ముందర స్టూల్ మీద కూర్చోవాల్సిన పరిస్థితి నీకు వచ్చింది. నీకు శిక్ష, అంతకు మించిన శిక్ష అక్కర్లేదు. అంతకు మించి ఇప్పుడు కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా, కోర్టు విచక్షణ మనకు సంబంధం లేదు. జైల్లో వేస్తారా లేదా మనకు సంబంధం లేదు. పోలీసులు అరెస్టు చేస్తారా లేదా మనకు సంబంధం లేదు. మనకు అసలు సంబంధించిన విషయం కూడా కాదు. అతని మీద నేరం నిరూపైతే శిక్ష పడుతుంది, నేరం నిరూపణ కాకపోతే శిక్ష పడదు. అసలు నేరమే లేదు అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ దృష్టిలో అల్లు అర్జున్ నేరం చేయలేదు. నా దృష్టిలో అల్లు అర్జున్ నేరం చేశాడు. నేను మొదటి నుంచి చెప్తున్నా అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని. అది వేరే విషయం, అంటే అది ఇండివిజువల్ ఒపీనియన్స్. కానీ ఇక్కడ జరిగిన సంఘటనలు చూస్తే అల్లు అర్జున్ తన ప్రవర్తనని మార్చుకోకపోతే, తనేదో చిరంజీవి కన్నా పెద్దవాడినని, పవన్ కళ్యాణ్ కన్నా పవర్ఫుల్ అని
ఈ రకంగా ఈ భావన వదిలేసి అతను ప్రవర్తించకపోతే అతని కెరియర్కే దెబ్బ. రైట్ సార్. సార్ అన్నట్టు మీరు కూడా ఒక ప్రొడ్యూసర్ కాబట్టి ఎలా ఉంటుంది అసలు ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధం ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఆయన సినిమా కోసం ఆవిడ రావడం అయితే జరిగింది. సో ఆయన ఇంట్లో కూడా లేరు, ఆ ప్రాంతంలోనే ఆయన ఉండటం జరిగింది. అండ్ మనం చూస్తూ ఉంటాం ఆడియో ఫంక్షన్స్లో కూడాను కొంతమంది వచ్చే జర్నీలో చనిపోయినా కూడా ఆ హీరో ఎంతో కొంత ఇస్తూ ఉంటారు. కానీ ఈ విషయం వచ్చేసరికల్లా ఆవిడ మరణంపై ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఈవెన్ అల్లు అర్జున్ కూడా 2-3 రోజులు అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన తర్వాతనే ఆయన స్పందించడం జరిగింది. సో ఇలా ఉంటుందంటారా? మరి ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యి ఎప్పుడు బయటకు వచ్చారు? ఇప్పుడు వరుస పెట్టి పరామర్శలకు వెళ్తున్నారు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, మిగతా సినిమా యాక్టర్స్. ఈవెన్ మిగతా సినిమా యాక్టర్స్ కూడా ఈ ఘటనపై స్పందించలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ మాత్రం పరామర్శిస్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఎవరిలో మార్పు రావాలంటారు? ప్రజల్లో మార్పు రావాలి. ఇలాంటి వాళ్ళని ఆదరిస్తున్నందుకు ప్రజలు సిగ్గుపడాలి, ముఖ్యంగా గమనించుకోవాల్సిన అంశం. ఎందుకంటే నేను చిన్న ఉదాహరణ 2 చెప్తాను. అన్న నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా సూర్యచంద్రులుగా తెలుగు చిత్ర పరిశ్రమ వెలుగుతున్న సందర్భాల్లో వాళ్ళ చిత్రాలు విడుదల సందర్భంగా విజయవాడ వచ్చి చిత్రాలు చూసేవాడు. చాలామందికి తెలియని విషయం, అంటే ఇప్పుడు తరానికి తెలియని విషయం. అప్పుడు వాళ్ళు మద్రాసులోనే ఉండి చిత్రీకరణలో ఉన్న సందర్భంలో కూడా ఆంధ్రాకి అతి తక్కువ సార్లు వచ్చినా కూడా విడుదల సందర్భంగా వచ్చి ప్రజల మధ్య కూర్చొని చూసి వెళ్ళేవాళ్ళు. వాళ్ళకంటే గొప్ప ప్రజాదరణ వ్యక్తులు అయితే లేరు కదా ఇప్పుడు. రామారావు గారి తోటి సమానంగా ఆలోచించే వ్యక్తులు కూడా వీళ్ళు కాదు కదా. ఆ తరం అయిపోయిన తర్వాత కృష్ణ గారు, సోమన్ బాబు గారు వచ్చారు. వాళ్ళు కూడా ఇట్లానే విజయవాడకు వచ్చేసి చిత్ర విడుదల సందర్భంగా వచ్చేవాళ్ళు, చూసేవాళ్ళు. అసలు దాని గురించి అంటే మాకు బాగా తెలుసు కాబట్టి కృష్ణ గారి చిత్రాలకు సంబంధించి, సోమబాబు గారి చిత్రాలకు సంబంధించి మా యుక్త వయసు వచ్చిన కాడి నుంచి వాళ్ళు ప్రజాదరణలో ఉన్నారు కాబట్టి మేము కొంచెం వాళ్ళతోటి వాళ్ళ చిత్రాలు ఎక్కువ చూసేవాళ్ళం. రామారావు గారి చిత్రాలు చూసినా కూడా ఎక్కువగా వీళ్ళకి ఆకర్షితులై ఉండేవాళ్ళం. అప్పుడు చూసిన జనాదా వేరు. అర్ధరాత్రి పూట వెళ్ళి టికెట్ల కోసం థియేటర్ల దగ్గర క్యూలో నుంచొని వాళ్ళు ఏకుంజాన 4 గంటలకు తీస్తే ఎగబడి వెళ్ళి టికెట్లు తీసుకొని మొదటి రోజు చూడాలని తలముతో చూసిన వాళ్ళమే అభిమానం కొద్దీ. ఆ రోజు మరి ఇట్లా ఉన్నప్పుడు కూడా ఇంతమంది పోలీసులు అందుబాటులో లేని సందర్భంలో కూడా ఎప్పుడు ఇంత ప్రమాదాలు జరగలేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉంది అంటే వాళ్ళు ఎప్పుడు మేము వస్తున్నామని కానీ ముందుగా ప్రచారం చేసి మీరందరూ రమ్మని ఎవరికి చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు ఒక ప్రకారంగా వచ్చేసేవాళ్ళు, చూసేవాళ్ళు, మరి వెళ్ళిపోయేవాళ్ళు. మెయిల్ అనేవాళ్ళు. ఆ రోజు చెన్నైకి వెళ్ళడానికి మెయిల్ ఉండేదండి, దాంట్లో వచ్చేవాళ్ళు, చూసేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. మరి ఆ రోజులు ఏంది? ఆ తర్వాత లెక్కేసుకుంటా ఉంటే రామారావు గారు అగ్రకథానాయకుడిగా వెలుగొందాడు. ఆ తర్వాత ఆ స్థానాన్ని కృష్ణ గారు వచ్చారు. ఆ తర్వాత స్థానాన్ని చిరంజీవి గారు వచ్చారు. ఆ తర్వాత ఎవరు లేరు ఇప్పుడు మాట్లాడుకోవడానికి. ఒకళ్ళని చెప్పండి, చిత్రం ఆడితే వాళ్ళు గొప్ప, అదే లెక్కేసుకుంటున్నారు తప్ప అగ్రకథానాయకుడిగా వెలిగిందే అవకాశం వీళ్ళకి ఎవరికి లేదు కదా. వాళ్ళతో పోల్చుకుంటుంటేనే జరిగే విపత్తులు ఇప్పుడు సత్యమూర్తి గారు చాలా వివరంగా కూడా చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ చనిపోయిన వ్యక్తికి సంబంధించి వాళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడట్లేదు, వాళ్ళకి వెళ్ళి పరామర్శించలేదు. ఈ చిత్రానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఆర్థిక సహాయం ఏదైనా చేస్తే కొంత చేసి ఉండొచ్చేమో కానీ దాని గురించి పెద్ద పట్టించుకోలేదు. ఈ ఎవరైతే కారకులయ్యారు, ఇందాక నేను చెప్పినట్టు థియేటర్ల వారు, పోలీసులు వాళ్ళు కూడా బాధ్యులే. వాళ్ళలో థియేటర్ల వాళ్ళని అదుపులో తీసుకున్నారు. తర్వాత ఇతనే ఢిల్లీ నుంచి రాంగలోనే అదుపులో తీసుకున్నారు. దానికి ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి చట్టం ప్రకారం 105వ సెక్షన్ ప్రకారం అదుపులో తీసుకున్నారు. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల దాకా శిక్ష చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకి. నాన్ బెయిలబుల్ కాబట్టి అరెస్ట్ చేశారు. ఇప్పుడు అమ్మడు రాంబాబు ఒక ట్విట్టర్లో ఒకటి పెట్టాడు, గురువు గారు ఆజ్ఞాపించారు, శిష్యుడు అమలు చేశాడు అని చెప్పని. శిష్యుడు అమలు చేస్తే ఇట్లా శిష్యుడికి గురువుకి ఉన్న సంబంధాలు వాళ్ళకి తెలుసు బాగా. ఎందుకంటే వాళ్ళు ప్రతి శుక్రవారం ఎంతమందిని ఆంధ్ర రాష్ట్రంలో చేశారో చూశారు. ఇప్పుడు అన్ని ఉదంతాలు, అన్ని ఘోరాలు, అన్ని దుర్మార్గాలు వాళ్ళు చేసినా కూడా చట్టబద్ధంగా పరిపాలన చేసుకుంటున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు జరుగుతున్న ఉదంతానికి సంబంధించి 2 రోజులు, రోజుకి 13 గంటల కాడికి కలెక్టర్ల సమావేశం పెట్టి వాళ్ళు తీరిక లేకుండా ఉన్నారు అక్కడ. నీ గురించో అల్లు అర్జున్ గురించో పట్టించుకోవాల్సిన అవసరం వాళ్ళకైతే లేదు. ఎందుకంటే ఆ మాట అన్నాడు కాబట్టి నేను అది ఉదాహరిస్తున్నాను. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా దీనికి సంబంధించిన రాజకీయం చేయాలని చెప్పి అతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నాకు తెలిసి చిత్ర పరిశ్రమలో ఉన్న వ్యక్తిగా నాకు తెలిసి ఎట్లా ఉంటుందంటే ప్రచారం కోసం కొన్ని చేస్తాం తప్ప ఇలాంటి వికృత క్రీడలు నేను ఇంతకుముందు చూడాల. ప్రచారం కోసం ఏమైనా చేసే స్థాయికి ఇప్పుడు వాళ్ళు వచ్చారు. ఇది మాత్రం వాస్తవం. ప్రభుత్వం వాళ్ళు అనుమతులు అసలు ముఖ్యంగా సత్యమూర్తి గారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే
ప్రభుత్వం, ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా అధిక ధరలకి టికెట్లు అమ్మమని అసలు ఏ విధంగా ఇస్తారండి? అసలు దానికి అసలు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు ఏమైనా ప్రజాసేవ చేస్తున్నారా? ఉద్యమాల్లో పాల్గొంటున్నారా? లేకపోతే ఏదైనా తుపాకులు పట్టుకొని సరిహద్దుకి వెళ్ళి చెప్పి మనం రక్షిస్తున్నారా? ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి డబ్బులు? ఈరోజు ఒకనాడు చిత్ర పరిశ్రమ ఎలా ఉండేది? ఒక చిత్రానికి అయిన ఖర్చుల్లో నటీనటుల భాగం ఎంత? ఈరోజు వీళ్ళకి వచ్చే రెమ్యునేషన్ ఎంత? అందుట్లో పనిచేసినటువంటి లైట్ బాయ్స్కి కావచ్చు, సెట్ బాయ్స్కి కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్ వాళ్ళకి కావచ్చు, మరి వాహనాలు నడిపే వాళ్ళకి కావచ్చు, అదనంగా ₹1 ఏమైనా ఇస్తున్నారండి? వాళ్ళకి ఫిక్స్డ్ ఉంటుంది. మరి వీళ్ళకి ఎందుకు ఈరోజు అధిక ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచుకోమని చెప్పని ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి? నిస్సందేహంగా ప్రభుత్వాలు కూడా తప్పులు పట్టాలి ఇక్కడ. అంటే అభిమానులు మాంసాలతో వీళ్ళు రక్తాన్ని తాగుతున్నారు, మాంసం వండుకొని తింటున్నారు. పచ్చిగా చెప్పాలంటే ఎంత దుర్మార్గం ఇది! అంటే మధ్యతరగతి వాడు కావచ్చు, మామూలుగా ఉద్యోగస్తులు చేసుకునేవాడు కావచ్చు, వాళ్ళ జేబులో డబ్బులు ఉండకూడదని చెప్పి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి ప్రజల నిస్సందేహంగా ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది. దీనికి ఇప్పుడు జరుగుతున్న ఉదంతాన్ని తీసుకొని ఇక నుంచి అయినా సరే ఏ చిత్రానికైనా ఇట్లా అవకాశాలు కలగజేయకుండా, వాళ్ళు షోలు వేసుకునే అవకాశం లేకుండా, అధిక ధరలు లేకుండా చూడాలని చెప్పని ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నాను. నేను అంకమరావు గారు చెప్పిన దాంతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. నువ్వు 1000 కోట్లు పెట్టి తీస్తా, 2000 కోట్లు పెట్టి తీస్తా, నీ ఇష్టం, తీసుకో. నీకు షోలు ఎందుకు పెంచాలి? టికెట్ ధర ఎందుకు పెంచాలి? అసలు ఆ డిస్క్రిప్షన్ గవర్నమెంట్కి ఎందుకు ఉండాలి? అవసరం ఏంటి? నీకు మామూలుగా థియేటర్ల మీద కంట్రోల్ ఉంటుంది. థియేటర్ల మీద ట్యాక్స్ కడతారు. ఆ ట్యాక్స్ కట్టారా లేదా చూసుకోవాలి. నువ్వు షోలు, అదనపు షోలు నువ్వు వేరే వాడికి ఎందుకు ఇస్తున్నావు? అంతకు ముందర 3 షోలే ఉండేవి. మార్నింగ్ షో ఏదైనా ప్రత్యేకమైన సందర్భంలో వేసేవాళ్ళు. తర్వాత మార్నింగ్ షోను కూడా రెగ్యులర్ షో చేశారు. 4 షోలు పడుతున్నాయి. ఇంకా 5వ షో, 6వ షో, 7వ షో ఎందుకు ఇస్తున్నావు? పర్మిషన్ ఇవ్వకూడదు. దయచేసి ఈ పోలీసులు, 2 రాష్ట్రాల పోలీసు అధికారులకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇక నుంచి అదనపు షోలకు అనుమతి ఇవ్వమాకండి. ఎక్సెప్ట్ ఆన్ శివరాత్రి డే ఎప్పుడు పర్మిషన్ ఇవ్వాలి. అధిక ధరలు కూడా అనుమతి ఇవ్వకూడదు. అది ఇంకోటి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ప్రభుత్వాలు వాడు 1000 కోట్లు 5000 కోట్లు పెట్టి సినిమా తీస్తాడు, తీసుకొని అతనికి ఇష్టమో అతనికి తీసుకొని, టిక్కెట్లు పెంచే అర్హత ప్రభుత్వానికి కూడా ఉండకూడదు. వాళ్ళకు ఉండకూడదు. ప్రభుత్వానికి ఆ డిస్క్రిషనరీ పవర్ ఉండకూడదు. నువ్వు బ్లాక్లో టికెట్ అమ్మితే పట్టుకోవాల్సిన వాడివి నువ్వే బ్లాక్ ఎంకరేజ్ చేసినట్టు నిస్సందేహంగా. అందుకని నువ్వు టికెట్ రేటు పెంచుకోవటానికి నువ్వు అవకాశం ఇవ్వకపోతే ఆటోమేటిక్గా బడ్జెట్ కంట్రోల్ అయిపోతుంది. సినిమా ఇండస్ట్రీ మొత్తం ప్రాఫిట్లోకి వస్తుంది. నువ్వు టికెట్ రేట్లు పెంచుకోవటానికి నువ్వు పర్మిషన్ ఇస్తున్నావు. ఆడు ఒక్కొక్క టికెట్ ₹200 టికెట్ ₹2000 బ్లాక్లో అమ్ముకుంటున్నాడు. డబ్బులు వస్తున్నాయి. వాడు మళ్ళీ ఇంకొక ప్రభుత్వం లీగల్గా వాడు బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నాడు. నువ్వు ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయం ఆలోచించి నువ్వు ఎంతన్నా పెట్టుకో. మల్టీప్లెక్స్కి వెళ్తే $200, $225, $250 ఉంటుంది ఆ రిక్లైనర్ సీటు, అంతే. మామూలు థియేటర్లో $70, $75 ఉంటుంది, అంతే. నువ్వు పెంచడానికి వీల్లేదని ఖచ్చితమైన ఆర్డర్స్ పాస్ చేయాలి 2 ప్రభుత్వాలు కూడా. ఈ వేలం వెర్రి ఉన్నది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే, వేరే రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. ఇంత పిచ్చిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ప్రవర్తించట్లేదు. అందుకని ఖచ్చితంగా టికెట్ రేట్లు స్థిరంగా ఉండాలి. ఇష్టమైన వాడు వస్తాడు, ఇష్టమైన వాడు తీస్తాడు, ఇష్టమైన వాడు చూస్తాడు, అంతే తప్ప ఇటువంటి విపరీతమైన పోకడలను బంద్ చేయకపోతే ఈ రోజున అల్లు అర్జున్ తనకి తాను దేవుడు అనుకుంటున్నాడు. ఈ పరిస్థితి వచ్చింది ఎందుకు? $200 టికెట్ 2000 కొంటున్నారు కాబట్టి ప్రజలు చులకనగా కనపడుతున్నారు. అల్లు అర్జున్కి తన ఫ్యాన్స్ తనకు పెట్టుబడిలాగా కనపడుతున్నాడు. అల్లు అర్జున్ ఫ్యాన్ ఒక అభిమానిని అతను నోటు రూపంలో చూసుకుంటున్నాడు. ఒక్కొక్క అభిమాని $500 నోట్లు 4 పక్కన పెడితే ఎట్లా ఉంటాడో చూసుకొని అటువంటి అభిమానులని తయారు చేసుకుంటున్నాడు ఈ అల్లు అర్జున్. ఇది చాలా తప్పు. ఇది ఇండస్ట్రీకి చాలా తప్పు. ఇటువంటివి జరగకూడదు.
ఇటువంటి అభిమానులు ఉండకూడదు, ఇటువంటి హీరోలు ఉండకూడదు. అట్లా ఉండకూడదు అంటే మొత్తం ప్రభుత్వం ఈ టికెట్లు రేట్లు పెంచే దాన్ని ఆపాలి. రైట్. ఇంకోటి సార్ ఇక్కడ ఈ చంద్రబాబు గారు కావచ్చు, లేకపోతే ఏమన్నా సభలు షోలు జరుగుతాయి కాబట్టి వాటికి వెళ్ళే జనాలు కూడా చాలామంది ఇలానే చనిపోతున్నారు, ఇది కూడా అంతే అనుకోవచ్చు కదా అని చెప్పి రెండింటికి పోల్ చూస్తున్నారు. ఈవెన్ ఇందాక సార్ అన్నట్టు లక్ష్మీపార్వతి గారే ఇదే మాట అన్నారు. చంద్రబాబు గారు మీటింగ్లు పెట్టినప్పుడు ఎంతమంది చనిపోలేదు, ఆయన ఏది చేసినా దాని వెనక ఆయన హస్తం ఉంటుంది, అంటే ఏం జరిగినా కూడా. మరి ఆయన అరెస్ట్ అయినప్పుడు అల్లు అర్జున్ ఎలా అరెస్ట్ చేస్తారు అని ఆవిడే కాదు ఒకళ్ళిద్దరు కూడా అలాగే స్పందించడం జరిగింది. సో దానికి దీనికి పొంతన ఉంటుందంటారా? మీరేం చెప్తారు? వాళ్ళ ప్రభుత్వంలోనే జరిగింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కాదుగా, గుంటూరులో జరిగింది, వాళ్ళ ప్రభుత్వంలోనే జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కదా, అది లక్ష్మీపార్వతికి ఆ విషయం గుర్తులేదేమో ఆమెకి. అంటే మాట్లాడటానికి ఏదన్నా జరగచ్చు, ఏదన్నా మాట్లాడవచ్చు, నరం నేను నారికేయటం తెప్పొచ్చు, అది ఆ తిప్పే సామర్థ్యం ఉండాలి ముందు. ఆమెకు ఆ సామర్థ్యం మెండుగా ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి గురించా, జగన్మోహన్ రెడ్డి గారి గురించా మనం మాట్లాడట్లా. ఇలాంటి అవకాశాలు ఏ ప్రభుత్వాలు ఇవ్వకూడదని చెప్పి మనం మాట్లాడుతున్నాం. దానికి అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి సత్యమూర్తి గారు చెప్పినట్టు విచ్చలవిడిగా వీళ్ళు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు. దీన్ని అడ్డుకట్ట వేయాలి. ప్రజలను బతికించండి, చిత్ర ప్రేమికులను బతికించండి. అప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, చిత్ర పరిశ్రమ కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ విపరీత ధోరణులు ఎందుకు వెళ్తున్నాయి? దీనివల్లే కదా. మామూలుగా ఎవరన్నా ఉత్సుకగా ఉన్నటువంటి వ్యక్తి కాసిన డబ్బులుంటే, తనకు మంచి అభిప్రాయం ఉంటే చిత్ర పరిశ్రమకు వచ్చి చిత్రం తీయాలనుకుని తీసిన తర్వాత విడుదల చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు ఈరోజు. దాని గురించి ఎవరు మాట్లాడరు, దాని గురించి అసలు ఎవరు ప్రశ్నించరు. ఈరోజు ఇలా జరిగిన సందర్భంగా మొన్న కూడా, అంటే సందర్భం కాకపోయినా చెబుతున్నాను, నాగార్జున గారి విషయంలో జరిగినప్పుడు కూడా చాలామంది స్పందించారు. అంటే వాళ్ళు ఆ పెద్దవాళ్లే కనపడుతున్నారు. అంటే డబ్బుంటే న్యాయం వాళ్ళ కళ్ళి ఉంటుంది, డబ్బుంటే ప్రభుత్వాలు వాళ్ళ కళ్ళి ఉంటున్నాయి, డబ్బుంటే అధికారులు వాళ్ళు ఏమంటుంటున్నారు. ఇదేనా మన ప్రజాస్వామ్యంలో ఇప్పుడు వరకు జరుగుతున్నది? ఇందుకేనా వీళ్ళందరినీ మనం గెలిపించుకుంటుంది? ఆలోచించుకోవాలి. ప్రజలను బ్రతికించండి, అభిమానులను బ్రతికించండి, ముందు దేశాన్ని బ్రతికించండి. దేశభక్తి ఎప్పుడు వస్తుంది? ప్రజలు మా దేశం అని ఎందుకు అనుకుంటారు? వాళ్ళకు మేలు జరిగేటప్పుడు, వాళ్ళ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేటప్పుడు, వాళ్ళ ఇబ్బందులు కలిగినప్పుడు అండగా ఉన్నప్పుడే కదా. ఇది అండ కాదు, ఇది దండగా. దీన్ని గమనించుకోవాలి. దానివల్ల పెనుముప్పు చాలా రాబోతూ ఉంది భవిష్యత్తులో. ఇప్పటికే చాలా చిత్ర ప్రేమికులందరూ దూరం అయిపోతూ ఉన్నారు. ఒక మామూలు కుటుంబ సభ్యులు, మధ్యతరగతి వాళ్ళు చిత్రానికి వెళ్ళలేని పరిస్థితి. మళ్ళీ ఇలాంటివి తీసుకురావద్దని చెప్పని సత్యమూర్తి గారితో నేను ఏకీభవిస్తూ ఇట్లాంటి విషయాలు ప్రభుత్వం చాలా తీవ్రంగా ఆలోచించుకోవాలని చెప్పని మీ ద్వారా వాళ్ళకి విన్నవించుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ అల్లు అర్జున్ ఒక పార్టీ వైపు వెళ్ళిపోతున్నాడు. అంటే వాళ్ళు లాగుతున్నారా, ఇతను వెళ్తున్నాడా మనకు సంబంధం లేదు. వాళ్ళు లాగచ్చు, ఇతను వెళ్ళొచ్చు, అందులో కూడా ఎటువంటి ఇది లేదు. కాకపోతే అల్లు అర్జున్ తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. నా దృష్టిలో అతను తెలియక చేయట్లే. ఎందుకంటే అంబటి రాంబాబు ట్వీట్లు పెట్టడం, లక్ష్మీపార్వతి అతన్ని సపోర్ట్ చేయటం, రామ్ గోపాల్ వర్మ సపోర్ట్ చేయటం, జగన్మోహన్ రెడ్డి తనకి ట్వీట్ పెట్టడం, ఇవన్నీ కూడా గమనించలేనంత మూర్ఖుడు కాదు. ఇవన్నీ గమనిస్తున్నాడు, తెలుస్తుంది. అల్లు అర్జున్కి చాలా పెద్ద పిఆర్ టీం ఉంది, చాలా అందులో కొన్ని వందల మంది పనిచేస్తూ ఉంటారు. అంత పెద్ద పిఆర్ టీం మెయింటైన్ చేసేవాడు ఈ విషయాలు తెలుసుకోలేకపోతున్నాడు అనుకోవటం మూర్ఖత్వం. అంటే కావాలని వెళ్తున్నాడా, లేదు జగన్మోహన్ రెడ్డి ఇతన్ని ట్రాప్ చేస్తున్నాడా, కేవలం క్యాష్ అడ్వాంటేజ్ కోసం. అంటే అల్లు అర్జున్ వచ్చేస్తే కాపులందరూ తన వైపు వస్తారు అన్న ఒక స్వార్థంతో జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకమా ఇది? లేదు పవన్ కళ్యాణ్కి పోటీగా అల్లు అర్జున్ని తయారు చేద్దాము అన్న స్కెచ్ జగన్మోహన్ రెడ్డి వేస్తున్నాడా అనేది ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ ఎవరు ఆలోచించాలి? మీరు నేను కాదు, అల్లు అర్జున్ ఆలోచించుకోవాలి. అల్లు అర్జున్తో పాటు వాళ్ళ నాన్న అల్లు అరవింద్ ఆలోచించుకోవాలి. తన కొడుకు ఎటుపోతున్నాడు, తన కొడుకు చిరంజీవి కుటుంబం నుంచి దూరంగా జరిగిపోతున్నాడా లేదా, జరిగిపోతున్నట్టు కూడా ఆయనకు కూడా అనిపిస్తే ఆయన దీన్ని కంట్రోల్ చేసుకోవాలి.
లేదు ఎలవ్ చేసుకుంటే నష్టపోయేది మొత్తం ఇక్కడ అంతా కూడా ఈ మెగా ఫ్యామిలీ అందరూ అదే మాట్లాడుతుంటారు. ఇక్కడ మెగా ఫ్యామిలీ అంటే ఇంకా అంటే వారసత్వంగా అందరు రారు. అందులో కూడా చిరంజీవి ఫ్యాన్స్ సపరేట్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపరేట్గా ఉంటారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ సపరేట్గా ఉంటారు. మొత్తం అందరూ కూడా ఎవరి ఫ్యాన్లు వాళ్ళకు ఉంటారు. ఆ ఫ్యాన్ బేస్ని విడగొట్టుకొని ఈ సినిమాలో పుష్ప సినిమాలో క్లియర్ కట్గా అల్లు అర్జున్ ఏం చేశాడు అంటే తన ఫ్యాన్స్ని తను సపరేట్ చేసుకుంటూ వచ్చాడు. మీరు గమనించండి, తను డిమార్కెట్ చేసుకుంటూ వచ్చాడు చాలా సందర్భాల్లో. ఇది కావాలని చేస్తున్నట్టు కనపడుతూ ఉన్నది. ఇది కావాలని చేస్తూ ఉంటే మామూలుగా జరిగిపోతే దాన్ని సరిదిద్దుకోవాలి, కావాలని చేస్తుంటే దాన్ని ఆపుకోవాలి. ఆపుకోకపోతే జగన్మోహన్ రెడ్డి వలలో చిక్కుకుంటే నష్టం అల్లు అర్జున్కి, లాభం జగన్మోహన్ రెడ్డికి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.